Yes. Welcome to Toppers Institute. I'm Narasimha Reddy, Arithmetic faculty. Yes. So previous మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన మనకి 2 వీడియోస్ కంపోజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి దట్ ఈస్ if the at a compound interest if the amount to 2 years some amount will be given or 4 years some amount will be given, then find the principal or rate of interest. చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకి ఎంత అమౌంట్ అవుతుందో ఇస్తాడు, అదేవిధంగా 4 సంవత్సరాలకి ఎంత అమౌంట్ ఉందో ఇస్తాడు. మనకి వడ్డీ రేటు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఏంటమ్మా మనకి అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిన్సిపల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ అప్లికేషన్స్ పైన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. సో ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. అగైన్ వాటిపైన ఎలా ఉన్నాయో రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనము సో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, if the amount on a certain principal in 3 years at 12% rate of interest compounded annually is 12,000 rupees, what will be the amount after the 4th year? ఇది సింపుల్ క్వశ్చన్. మనకి కొంత సొమ్ము 12% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరములలో ఎంత అయినా మనకి క్లియర్గా 3 సంవత్సరాలకు టోటల్గా 12,000 రూపాయలు అయింది. అయినా 4వ సంవత్సరం చివర లభించే మొత్తం ఎంత అన్నాడు. అంటే 4వ సంవత్సరం చివర లభించేదంటే మొత్తం 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత ఉందామో మనకి ఇది 3 ఇయర్స్కి ఎంత ఉందామో మొత్తం టోటల్గా ఇది 12,000 రూపీస్. అంటే మొత్తం 3 ఇయర్స్కి వచ్చేసి దీనికి 12,000 రూపీస్ అమౌంట్ ఉంది. ఇప్పుడు మనకి 4th ఇయర్ పైన లభించే మొత్తం ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు ఇది 3rd ఇయర్ వరకు కదా మనకి. అంటే 4th ఇయర్ పైన అంటే ఏమవుతుందో మనకు సో మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తాం కదా. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. అంటే ఎంత మనకి 12/100 కదా. 0 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సల్. 12 into 12 అంటే ఎంత వస్తుంది మనకి 144. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకు 0. అంటే సో 4th ఇయర్ పైన ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,440 రూపీస్ యాడ్ అవుతుంది. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద అమౌంట్ ఆన్ ది ఆఫ్టర్ ది 4th ఇయర్, 4వ సంవత్సరంలో లభించే మొత్తం ఎంత. సో మొత్తం అంటే ఆల్రెడీ 3 ఇయర్స్ వరకు ఎంత ఉందమ్మా టోటల్గా 12,000 రూపీస్ ఉంది కదా మనకి. 12,000 రూపీస్. ఈ 12,000 రూపీస్కి 4th ఇయర్ లభించే ఏంటమ్మా మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 144. సో 0 యాడ్ చేస్తే ఎంత టోటల్గా 13. నెక్స్ట్ ఎంత వస్తుంది 440 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 13,440 రూపీస్ అవుతుంది. సో ఎంత మనకి 13,440 రూపీస్. ఓన్లీ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది 4th ఇయర్ అడిగారు అనుకోండి. 4వ సంవత్సరంలో లభించే చక్రవడ్డీ అంటే ఓన్లీ చక్రవడ్డీ అంటే ఎంతమో మనకు 1,440. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మొత్తము టోటల్ అమౌంట్ అన్నాడు. టోటల్ అమౌంట్ అంటే ఏమో మనకి 3 ఇయర్స్ వరకు టోటల్ అమౌంట్ ఎంత 12,000. 4th ఇయర్ లభించే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేస్తే 1,440. దట్ ఈస్ టోటల్ ఎంత వస్తుంది మనకు 13,440 రూపీస్. నెక్స్ట్ వన్, ఏ సమ్ ఆఫ్ 3,000 రూపీస్ amount to 6,000 rupees in 2 years at compound interest. The interest for 4 years. సో ఏంటమ్మా మనకి 4 ఇయర్స్కి చక్రవడ్డీ వలన 3,000 రూపాయలు 6,000 రూపాయలు అవుతుంది. అయినా 4 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత. సో ఇలాంటి క్వశ్చన్స్ పైన ఎక్కువగా అడుగుతుంటాడు మనకి. ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేయడం జరిగిందమ్మా మనకి. ప్రీవియస్ ఏంటంటే మనకు చూడడమా మనకి ప్రిన్సిపల్ అనేది ఏమవుతుందమ్మా మనకు 100 రూపీస్ అనుకుంటే ఒక జనరల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు 100 రూపీస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందమ్మా మనకి 100% అనుకుంటా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100%. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఫస్ట్ ఇయర్ ఏంటమ్మా మనకి ఫస్ట్ ఇయర్ మనకి సో 100 పైన 100% అంటే ఎంత వస్తుందమ్మా మనకు 100 రూపీస్ అవుతుంది. అంటే టోటల్గా ఎంతమ్మా మనకు 200 రూపీస్ అవుతుంది. 200 రూపీస్. అదేవిధంగా సెకండ్ ఇయర్కి అనుకోండమ్మా మనకి సెకండ్ ఇయర్ పైన అంటే మళ్ళీ ఏమవుతుంది మనకి ఫస్ట్ ఇయర్ దానిపైన వచ్చే టోటల్ అమౌంట్ పైన మళ్ళీ 100% అప్లై చేస్తే ఎంతమ్మా 200 పైన 100% ఎంతమ్మా మనకి 200. అంటే టోటల్ ఎంత అమౌంట్ అవుతుందమ్మా మనకు 400 అవుతుంది కదమ్మా మనకి 400 అవుతుంది. అదేవిధంగా మనకి ఏమవుతుందమ్మా మనకి 3rd ఇయర్ పైన అప్లై చేస్తే మనకి 3rd ఇయర్. సో 3rd ఇయర్ పైన అంటే మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇచ్చిన టోటల్ అమౌంట్ పైన మళ్ళీ 100% అప్లై చేస్తే ఎంతమ్మా 400. అంటే ఈ సెకండ్ ఇయర్ పైన వచ్చిన 400కి మళ్ళీ 400 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు 800 అవుతుంది. ఎంతమ్మా మనకి ఇది 800. సో ఎంతమ్మా మనకి ఇది సో 8. సో ఎంతమ్మా మనకి ఇది 800 రూపీస్ అవుతుంది. ఓకేమా 800. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కటే కాన్సెప్ట్ అమ్మా మనకు 1 ఇయర్ గ్యాప్లో. సో ఏంటమ్మా మనకి 1 ఇయర్ గ్యాప్లో. సో 1 ఇయర్ గ్యాప్లో అంటే ఏమవుతుందమ్మా మనకి సో ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్
లేకుంటే అంటే మా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాటి యొక్క రేషియో అనేది ఎలా ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని మనం ఈజీగా అప్లై చేయొచ్చు. చూడమ్మా 1 ఇయర్ గ్యాప్ లో రేషియో అంటే ఎంత వస్తుంది మనకి, దట్ ఈజ్ 100 ఈస్ట్ ఎంతమో మనకు 200, దట్ ఈజ్ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో మనకు 1:2 కదా. నైస్. అదే విధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సింప్లిఫై చేస్తే మళ్ళీ ఎంత వస్తుందో మనకి, సో ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఏంటమ్మా మనకు సెకండ్ ఇయర్ కి దట్ ఈజ్ రేషియో అప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఎంతమ్మా మనకు 1:2 కదా. ఎస్ ఓకేమ్మా. అదేవిధంగా 2 ఇయర్స్ గ్యాప్ లో ఉందనుకోండి అమ్మ, మనకి 2 ఇయర్స్ గ్యాప్ లో ఉందనుకోండి. 2 ఇయర్స్ గ్యాప్ అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్ సెకండ్ ఇయర్ అంటే ప్రిన్సిపల్ సెకండ్ ఇయర్ అంటే ఎంత వస్తుందో మనకి క్యాన్సిల్ చేస్తే 1:4 కదా. 0 ఏంటమ్మా క్యాన్సిల్ అంటే 1:4 అవుతుంది. లేదు 1 ఇయర్ థర్డ్ ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ లో 1 ఇయర్ థర్డ్ ఇయర్ అంటే ఎంత ఉందమ్మా మనకి 0 క్యాన్సిల్ ఎంత వస్తుంది మళ్ళీ అగైన్, సో 1:4 కదా మనకు వచ్చేది. నైస్. ఓకేమా. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ విధంగా మనకి 1 ఇయర్ గ్యాప్ లో 2 ఇయర్ గ్యాప్ లో 3 ఇయర్స్ గ్యాప్ లో వాటి యొక్క రేషియో ఎలా ఉంటుందో మనకు సేమ్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అప్లై చేస్తాం మనం. చూడమ్మా మనకి ఇక్కడ సో ఏమన్నాడు మనకి 3,000 రూపీస్ అమౌంట్ టు 6,000 రూపీస్ ఇన్ 2 ఇయర్స్ అంటే ప్రిన్సిపల్ అనేది ఏమవుతుంది అన్నాడమ్మా మనకు, సో ఎన్ని ఇయర్స్ కి మనకి టోటల్ అమౌంట్ ఎన్ని ఇయర్స్ అమ్మా మనకు 2 ఇయర్స్ లో అవుతుంది. ఎంతమ్మా మనకి ఇది 3,000 రూపీస్ అవుతుంది. ఎంత అన్నాడు మనకి ఇక్కడ, దట్ ఈస్ 6,000 రూపీస్ అవుతుంది అన్నాడు. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి, అయినా 4 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ అంటే 4th ఇయర్ కావాలి మనకి. అంటే ఇప్పుడు ఏముందమ్మా మరి ఎంత గ్యాప్ మనకి 2, ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటమ్మా మనకి A2 అంటే ఏంటమ్మా 2 ఇయర్స్ కి. అంటే ఇప్పుడు రేషియో సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా మనకి 3,000 అంటే సో 3 zeros ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఎంత వస్తుందో మనకు 1:2 అవుతుంది. ఇది మనకి అంటే ప్రిన్సిపల్ కి సెకండ్ ఇయర్ కి టోటల్ గా వాటి రేషియో ఎంత 1:2. నీకు సెకండ్ ఇయర్ కి నీకు అడిగింది 4th ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి 4th ఇయర్ కూడా వాటి రేషియో ఎంత ఉందమ్మా మనకి 1:2 కదా. ఇదే కదా మనకి 2 ఇయర్స్ గ్యాప్ లో సో ఏంటమ్మా ప్రిన్సిపల్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి సెకండ్ ఇయర్ కి, అదే విధంగా ఏంటమ్మా ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఏంటమ్మా థర్డ్ ఇయర్ కి తీసుకుంటే 1:4 కదా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ప్రిన్సిపల్ సెకండ్ ఇయర్ కి అంటే ఎంతమ్మా 1:2, సెకండ్ ఇయర్ 4th ఇయర్ కి 2 ఇయర్స్ గ్యాప్ లో ఎలా ఉంటుంది మనకు సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి సో దట్ ఈజ్ A2 దట్ ఈజ్ నెక్స్ట్ ఏంటమ్మా A4 అంటే దట్ ఈజ్ వాట్ దట్ రేషియో సేమ్ 1:2 ఉంటుంది కదా మనకి. ఎస్. అంటే ఆల్రెడీ A2 లో సెకండ్ ఇయర్ లో టోటల్ అమౌంట్ ఎంత ఉందమ్మా మనకు 6,000 అంటే ఈ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 6,000 అయితే దట్ ఈజ్ A4 ఎంత ఉందమ్మా 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 12,000 రూపీస్ అవుతుంది. అంటే వాట్ దట్ 12,000 అంటే సేమ్ అమౌంట్ సేమ్ 3,000 రూపీస్ 4 ఇయర్స్ కి ఎంత అవుతుందమ్మా 12,000 రూపీస్ అవుతుంది. కానీ మనకు అడిగింది ఏంటమ్మా మనకి 4 ఇయర్స్ కి లభించేంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 3,000 రూపీస్ టోటల్ గా 12,000 రూపీస్ అయిందంటే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయిందంటే ఏం చేయాలి మనము మైనస్ చేయాలి కదా. అంటే 12,000 మైనస్ 3,000 అంటే దట్ బికమ్స్ ఎంత వస్తుందమ్మా మనకు 9,000 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9,000 రూపీస్ దట్ ఇట్. ఓకేమ్మా. Next, a sum of money invested at compound interest amount to 650 at the end of first year and 676 rupees at the end of second year. The sum of money is same application మనకి కొంత సొమ్మును చక్రవడ్డీగా పెట్టడం వలన అది మొదటి సంవత్సరము చివరికి 650 మరియు రెండో సంవత్సరం చివరకు 676 రూపాయలు అయినది. అయినా అసలు సొమ్ము ఎంత అంటే ఏంటమ్మా మనకి ప్రిన్సిపల్ అయితే తెలియదు మనకి, తెలుసా మనకి తెలియదు. బట్ ఫస్ట్ ఇయర్ టోటల్ అమౌంట్ ఎంత అయింది అన్నాడమ్మా మనకు 650 రూపీస్ అయింది అన్నాడు. సెకండ్ ఇయర్ వరకు ఎంత అయింది అన్నాడమ్మా మనకి ఇక్కడ 676 అయింది అన్నాడు. కానీ మనకు ప్రిన్సిపల్ కావాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సేమ్ ఇయర్ గ్యాప్ అంటే A1:A2 రేషియో ఎంత ఉంటుందో ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్ రేషియో కూడా ఎలా ఉంటుందమ్మా మనకు సేమ్ ఉంటుంది కదా. సేమ్ కదా మనకి ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్ ఎంతమ్మా 1:2, ప్రిన్సిపల్ సెకండ్ ఇయర్ ఎంత ఉంటుందమ్మా మనకి 1:2 కదా. సో ఏదైనా ఇక్కడ క్వశ్చన్ బట్టి రేషియో సేమ్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అప్లై చేసుకుని డైరెక్ట్ గా మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది 26 స్క్వేర్ కదమ్మా మనకి ఇక్కడ. ఎస్. మళ్ళీ 26 అంటే ఎంతమ్మా మనకి 25 టైమ్స్ పోతుంది కదా. ఎస్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ సో A1:A2 ఎంతమ్మా 25 ఎంతమ్మా 26. ఇప్పుడు మనకి P:A1 కూడా ఎంత అవుతుందమ్మా మనకు
25:26 కదా, అదే కదా, ఏమైనా రేషియో అవుతుందా? నో చేంజ్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు టోటల్ ఎంత అమౌంట్ ఉందమ్మా మనకి ఇక్కడ 650 రూపీస్ ఉంది కదా, అంటే ఈ 26 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ, దట్ ఈజ్ 650 అయితే దట్ ఈజ్ 26 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 25 టైమ్స్ పోతుంది కదా, 25 టైమ్స్. మనకు ప్రిన్సిపల్ అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకు 25 పార్ట్స్ కదా, అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 25 అయితే దెన్ 25 పార్ట్స్ ఈక్వల్ టు 25 into 25 అంటే ఎంతమ్మా మనకు 625 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 625 రూపీస్. ఓకే మా, ఎస్. Okay, next one. A sum invested at a compound interest amount to 8,000 rupees in 4 years and 8,400 rupees in 5 years. Interest being compounded yearly. What will be the amount of the same sum at the end of the 6th year? Okay ma, konta sommupai varsika చక్రవడ్డీ పద్ధతిలో నిర్దిష్ట వార్షిక వడ్డీ రేటు వార్షిక వడ్డీకి పెట్టుబడి పెట్టగా అది 4 సంవత్సరములో ఏంటమ్మా 8,000 రూపాయలు, 5 సంవత్సరాలలో ఎంతమ్మా మనకి 8,400 రూపాయలు పెరుగుతుంది. అయినా 6వ సంవత్సరంలో సో ఏంటమ్మా మనకి ఆ సొమ్ము ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాడమ్మా మనకి, సో ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు మనకి టోటల్ అమౌంట్, ఇదేంటమ్మా మనకి అమౌంట్ ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్కి ఎంతమ్మా మనకి 8,000 రూపీస్ అవుతుంది ఇచ్చాడు మనకి. నెక్స్ట్ సో టోటల్ అమౌంట్ 5 ఇయర్స్కి ఎంత ఇచ్చాడమ్మా మనకి 8,400 రూపీస్ అమౌంట్ అవుతుందని ఇస్తున్నాడు. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి సో 6th ఇయర్స్లో అంటే 6వ సంవత్సరంలో ఎంత అమౌంట్ అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఇయర్ గ్యాప్ కదా మనకి, అంటే A4:A5 రేషియో ఎంత ఉంటుందో A5:A6 కూడా రేషియో సేమ్ ఉంటుంది కదా మనకి. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఇదే కాన్సెప్ట్ క్వశ్చన్ సింపుల్ గా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయడమా మనకి, సో 2 zeros ఏమవుతుందమ్మా మనకు క్యాన్సల్. అగైన్ 4 లో ఎంతమ్మా మనకి 20 టైమ్స్ పోతుంది, 4 లో ఎంతమ్మా మనకు 21 టైమ్స్ పోతుంది. ఓకేమా 21. అంటే ఇప్పుడు A4:A5 రేషియో 20:21 అయితే దట్ ఈజ్ A5:A6 రేషియో కూడా ఎంత ఉందమ్మా మనకు 20:21 కదా. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి సో A5 ఎంతమ్మా మనకు A6 అంటే ఇది 5th ఇయర్ వరకు టోటల్ అమౌంట్, ఇది 6th ఇయర్ వరకు టోటల్ అమౌంట్. రేషియో ఎంత ఉంటుంది మనకి 20 ఎంతమ్మా 21. సో 5th ఇయర్ లో టోటల్ అమౌంట్ ఎంత ఉంది మనకి 8,400 కదా. అంటే ఈ 20 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 8,400 అయితే డైరెక్ట్ గా 1 పార్ట్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్, 2 1 జా 2 లో ఎంతమ్మా మనకి 4 జా, నెక్స్ట్ ఎంతమ్మా 2 జా 0 అంటే ఎంతమ్మా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 420. దట్ ఈజ్ 6 ఇయర్స్ వరకు టోటల్ అమౌంట్ అంటే ఎంత ఉందమ్మా మనకు 21 పార్ట్స్. అంటే 21 పార్ట్స్ ఈక్వల్ టు 21 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 420 కదా. దట్ ఈజ్ సో ఏమవుతుందమ్మా మనకి 420 డబుల్ అంటే ఎంత వస్తుందమ్మా 0 0 2 2 ఎంతమ్మా 4 2 4 ఎంతమ్మా 8, మళ్ళీ 1 టైం అంటే ఎంతమ్మా మనకు 420 అంటే వాట్ దట్ ఆన్సర్ 8820 అవుతుంది. ఎంతమ్మా మనకి 8820. సో వాట్ దట్ ఆన్సర్. సో టోటల్ గా 6 ఇయర్స్ లో ఎంత అమౌంట్ అవుతుందమ్మా మనకి 8820 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 8820.